హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు నేను పిడత కింద పప్పు ఏ విధంగా చేస్తాననేది చూపించబోతున్నానండి. మా ఊర్లో స్పెషల్ ఐటమ్ ఇది. చాలా బాగుంటుందండి. మిక్చర్ అయితే బరుగుల మిక్చర్ అని కూడా అంటారు దీన్ని. అదే మరమరాలతో చేస్తారండి. నేనైతే ఫస్ట్ 2 గ్లాసుల వరకు మరమరాలు తీసుకున్నానండి, బరుగులు తీసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటో, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ ఒకటి, హాఫ్ చెక్క అయితే సరిపోతుందండి. కొన్ని వేరుశనగ గుళ్ళు వేయించుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే 2 గ్లాసుల వరకు బరుగులు తీసుకున్నానండి, మరమరాలు తీసుకున్నాను. అవి ఒక గిన్నెలో వేసుకొని ముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకొని సరిపడా ఉప్పు, కారం, అలానే నిమ్మకాయ అయితే పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఒక బద్ద వరకు సరిపోతుంది. మీకు ఇంకా చెప్పాలంటే వివరంగా ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుందండి. నిమ్మకాయ, టమాటో మొత్తం పడింది. నేను తర్వాత వేసాను, కలిపిన తర్వాత మళ్ళీ ఆ మిగిలింది కూడా. ఒక టమాటో అయితే సరిపోతుందండి, మీడియం సైజ్ టమాటో. ఉప్పు, కారం కూడా తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలి. ఇంకా మనం వేసుకుంటే మిక్చర్ ఏమన్నా వేసుకోవచ్చు ఇంట్లో ఉంటే, లేదంటే శనగపిండితో చేసిన బజ్జీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే లేక వేయలేదండి, ఉంటే కనుక టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి, బాగా మెత్తగా కలుపుకోవాలండి. అలా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం తింటూ ఉంటే నోరు కూడా నొప్పి పుట్టదండి, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే బరుగులు కొంచెం మెత్తగా అయినా సరే మనకి నోరు నొప్పి పుడుతుంది కదా, అలా కాకుండా బాగా మెత్తగా నలిపేసామనుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు తిన్నట్టే ఉండదు. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మా ఊర్లో అయితే పిడత కింద పప్పు అని కూడా అంటారండి. వీటిని చాలా బాగా చేస్తారు, టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మా రాజమండ్రిలో స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాకినాడ, తుని ఇక్కడ వరకు కూడా మిక్చర్ అంటే సేమ్ ఇలానే చేస్తారండి. మళ్ళీ వైజాగ్ నుంచి కొంచెం మారుతుంది. ఈ మధ్యన బరుగుల మిక్చర్ అంటే మామూలు అన్నీ మిక్స్ చేసేసి ఇచ్చేస్తున్నారండి. అలా కాదు, మాకైతే ఈ విధంగా చేస్తారు. పైన అయితే వేయించి పెట్టుకున్న కొంచెం వేరుశనగలు ఉంటాయి కదండి, వాటితో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఆ వేరుశనగ గుళ్ళు ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి. టేస్టీగా బరుగుల మిక్చర్ అలానే పిడత కింద పప్పు రెడీ. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా టేస్టీగా ఉందంట, సూపర్గా ఉందని చెప్తున్నాడు. మా చేతి అయితే ఇంట్రెస్ట్గా తిన్నాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.